నొప్పులు ఎక్కువవుతున్నాయమ్మా. ఏంటమ్మా ఈ అవస్థ? డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? వచ్చే వరకు ఉండమ్మా. డబ్బులుంటే వేరే హాస్పిటల్కి పో. డబ్బులుంటే వేరే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. అవి లేకనే కదమ్మా మాకెన్ని బాధలు. మీకెవరు కావాలండి? మా వాళ్ళ క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాను. వెళ్ళండి. ఏంటమ్మా ఆడిపోతుందమ్మా బిడ్డ? ఏమైందమ్మా? 3 రోజులైంది బాబు. ఇక్కడ పట్టించుకునే వాళ్ళే. అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళకి ఆసుపత్రికి వచ్చావమ్మా. మరి ఏం చేయమంటారమ్మా? మీరు చూస్తున్నారుగా మా పరిస్థితి. మేమిద్దరం ఇక్కడ సేవలు చేయాలి. ఏమా ఎందుకలా గొడవ పడుతున్నావు? మాకు ఈ సోది ఎప్పుడు ఉండేది. మీరే అలా అంటే ఎలా? ఏం చేయమంటారండి? అందరు కలిపి మమ్మల్ని తినేస్తున్నారు. ఏదో వేలకు వేల జీతాలు మాకు ఇస్తున్నట్టు. ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? అయినా ప్రభుత్వం హాస్పిటల్ కి ఇన్ని పథకాలు ఇస్తూ ఉంటే నిండు సోలాలని బాధలు పడుతోంది. మీరెవరు పట్టించుకోరా? పట్టించుకోలేదని నన్ను అడుగుతారేంటి? డాక్టర్ గారిని అడగండి. బ్యూటీ డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు? బ్యూటీ పార్లర్ కి వెళ్ళారు. అమ్మో నీకు మంచి ఎటకారంగా ఉందమ్మా. నీకు మా కామరాజ్ గడే కరెక్ట్. నా గురించి ఎవరు దాహంగా ఉన్నట్టున్నారు. ఎక్కడో ఏ పార్కో. వార్డులో పేషెంట్లు సోది వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళండి సార్. ఆ సూది నాకెందుకు గాని ఈ సూది బాగా కడిగావా? అయినా ఈ సూది రోజు కడుగుతున్నాను కదా సార్. ఈ రోజు కొత్త ఏంటి? కొత్త సూదులు అమ్ముకోవడం ఎందుకు? పాత సూదులు కడుక్కోవడం ఎందుకు సార్? కొత్త సూది అనుకో ఒక్కసారికే పాడైపోద్ది. అదే పాత సూది అనుకో సమ్మగా. మీరు డాక్టర్ కాదు, దుర్మార్గుడివి కదా. ఇదిగో వార్డులోకి వెళ్ళి డాక్టర్ గారు వారం రోజులు సెలవు పెట్టారు రారని చెప్పి రోగులందరినీ మన క్లినిక్ కి పంపించాయి. పేషెంట్లని బాధలు పడుతుంటే డ్యూటీ మానేసి రొమాన్స్ చేసుకుంటావా? ఇది అన్యాయం సార్. ఏది అన్యాయం? లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ సీట్ సంపాదించడం అన్యాయమా? లక్షలు ఖర్చు పెట్టి ఇదిగో ఈ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం అన్యాయమా? ఈ లక్షలన్నీ రాబట్టాలంటే ఇక్కడ సూది వ్యాపారం చేయాలి, అక్కడ క్లినిక్ వ్యాపారం చేయాలి. అర్థమైందా?